రీసెంట్గా వచ్చింది సార్. ఏంటంటే అంతకుముందు అక్కడ వాటర్ ఉంది, మంచిగా క్లీన్ చేసి పెడితే పిల్లలు ఆడుకోవడానికి ఉంటుంది. ఉన్న బిల్డింగ్ అంత మంచి బిల్డింగ్ ఉన్నది, దాన్ని చక్కగా దాన్ని కలర్ వేసిన వాళ్ళు లేరు, దానికి రిపేర్ చేసిన వాళ్ళు లేరు, దానికి వ్యవస్థ లేదు. స్నానం చేస్తుంటే నీళ్ళు బయట మనం సింగరేణికి 4,50,000 కిరాయి. సొరకాయలు ఎంత రిజెక్టెడా? క్వాలిటీ పెట్టి ఫ్రీ ఇస్తలే కదా మనకు. అంటే జంబిలింగ్లో ఉంటుందా? అంతేనా? డైనింగ్ హాల్లో అనుకుంటాను, దాని మెట్లో. ఇప్పుడు మనకు 75 ఎంపీసీ బైపీసీ సెపరేట్ క్లాసెస్ సార్. మనకు క్లబ్ క్లాసెస్ అవుతుందా? లీడర్ లేడా? ఒక దగ్గర కూర్చొని చదువుతుంది 10th వరకు మాత్రం, మిగతా వాళ్ళందరూ కామన్గా చదువుతారు. మొన్న 9th వచ్చింటాయి కదా మార్క్స్. ఉన్నారు సార్, ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఇవి ఇస్తారా? కాస్మెటిక్స్ ఇస్తుందా? సబ్బులు ఇట్లా డైలీ 2 కూరలా? ఎవరి రూమ్లో వాళ్ళే. మరి ఎట్లా కంట్రోల్ ఉంటుంది మీకు? మీరు ఏం చేస్తావు? అందరినీ కలిసి కూర్చోబెట్టి ఇక్కడ నీళ్ళు బయట ఉంటుందా? ఇప్పుడు వీళ్ళు లాస్ట్ ఇయర్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బట్టి అంటే ఇప్పుడు 5వ తరగతి అమ్మాయికి 10వ తరగతి దాకా అదొకటే పెంచుదా? మధ్యలో ఇస్తారా? ఓన్లీ వొకేషన్. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నాం. అది గతంలో టౌన్ మధ్యలో ఉండే ఒక ప్రైవేట్ బిల్డింగ్లో, కానీ సింగరేణికి సంబంధించినటువంటి గతంలో కలెక్టర్ కార్యాలయాన్ని నిర్వహించినటువంటి ఓల్డ్ కలెక్టరేట్లో షిఫ్ట్ చేయడం జరిగింది. చేసేటప్పుడు హడావిడిగా చేసిండ్రు. దానివల్ల విద్యార్థులకు రావాల్సినటువంటి ఫెసిలిటీస్, కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఇవ్వడంలో కొంత ఇబ్బంది పడుతున్నారు. మరి చూస్తూ ఉంటే ఎన్విరాన్మెంట్ అంతా కూడా నిన్ననే పడక పెద్ద వర్షం పడ్డది, దానికి మొత్తం కూడా నీళ్లు మరి పిచ్చి చెట్లతోటి అంతా కూడా నిండిపోయి ఉన్నది. కాబట్టి అదేవిధంగా విద్యార్థుల యొక్క తినేటువంటి డార్మెంటరీలో కూడా వాటర్ లీకేజీలు బాగా కనబడుతున్నాయి. సరి అయినటువంటి డోర్ ఫెసిలిటీ లేదు, సరి అయినటువంటి పారిశుద్ధ్యం, అక్కడ నీట్నెస్ కనబడతలేదు. మేము గత సంవత్సరం కూడా వచ్చి ఇవన్నీ కూడా సూచనలు చేయకపోవడం జరిగింది. ఆనాడు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా యథాస్థితిగా కొనసాగుతున్నది తప్ప ఎలాంటి పురోగతి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మరి విద్యార్థులకు ఏదో మేము ఒక అడ్మిషన్ ఇచ్చినామని కాకుండా వాళ్ళ విద్యతో పాటు భోజన వసతితో పాటు ఉండేటువంటి పరిసరాలను కూడా సరిగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా చేయాలని చెప్పి మేము ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సింగరేణి కూడా ఫ్రీగా ఇవ్వలేదు. సింగరేణి దాదాపు 1,50,000 కిరాయి అగ్రిమెంట్ తోటి దీన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఫండ్స్ వచ్చినా రాకపోయినా సింగరేణి ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా సరి చేయించాలని ఇప్పుడే నేను ఇంతకుముందే సింగరేణి GM గారిని కోరడం జరిగింది. సింగరేణి జనరల్ మేనేజర్ గారు కూడా దీన్ని రిపేర్ చేయించడంలో, విద్యార్థులకు వసతులు కల్పించడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని మరి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇక్కడ ఉండేటువంటి జిల్లా కలెక్టర్ గారు కూడా మరి వారి యొక్క టీం కొన్ని సర్ప్రైజ్ విజిట్ చేసి లోపాలను కూడా సరి చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా సూచన చేస్తున్నాం.